I'm going to ask you some random questions which is not related but you still have to answer. Is the patient bleeding? And is the patient still breathing? ఎప్పుడు ఎమర్జెన్సీకి కాల్ చేసినా ఒక 1 అవర్ లాంగ్ కాల్ తర్వాత అడగాల్సిన చెత్త ప్రశ్నలన్నీ అడిగేసి ప్రాబ్లం ఏంటో అడిగి ఏ ప్రాబ్లంకైనా ఏకైక సొల్యూషన్ పారాసిటమాల్ వేసుకొని పడుకో అని చెప్తుంది ఎన్హెచ్ఎస్ ఎప్పుడైనా సరే. కానీ ఫస్ట్ టైం నేను చూశాను ఎయిర్ అంబులెన్స్. ఎప్పుడూ వినేదే కానీ చూసింది లేదు. సడన్గా వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఏమవుతుందా అని చెప్పేసి బయటికి రాగానే ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వడం చూసినాము. ఏంటా అని దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఎయిర్ అంబులెన్స్ సడన్గా వచ్చేసి పక్కన ఆగి దాంట్లోంచి గబా గబా అని చెప్పేసి 2-3 వ్యక్తులు తిరిగి చాలా హడావిడి చేశారు. నేను ఇంకా పేషెంట్ని తీసుకుపోతారేమో అనుకున్నా, కానీ కాదు. ఆ పక్కన ఇంకొక అంబులెన్స్ ఆగుంది, అక్కడికి వెళ్ళిపోయారనమాట. బహుశా డాక్టర్లేమో వచ్చింది. నేను చూసినంత వరకు యూకేలో మెడికల్ సిస్టమ్ ఇంత క్విక్గా రెస్పాండ్ అవ్వడం ఫస్ట్ టైము. ఎంత లేట్ రెస్పాన్స్ ఉంటుందంటే ఇక్కడ నిజంగా ఏదైనా జ్వరం వచ్చో లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ బుక్ చేసినా కానీ దొరకదు. మనకు జ్వరం రావాలి, తగ్గిపోవాలి, అన్నీ అయిపోయిన తర్వాత చూస్తారు. ఇక్కడ జనాలు చూసారా, కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారు మామ. వీళ్ళు కూడా నేను చూసినట్టే షాక్ అయ్యి చూస్తూ ఉండుంటారు. అందుకోసమే ఇవన్నీ కాకుండా మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే పారాసిటమాల్, సిట్రియన్, బేసిక్ మెడిసిన్స్ అన్నీ తెచ్చుకున్నాం అనుకో, హాస్పిటల్ అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేయకుండా మన ట్రీట్మెంట్ ఏదో మనమే చేసుకొని ఐసోలేట్ అయిపోతుంది అనమాట. బేసిక్గా ఇండియా నుంచి వచ్చే ప్రతి ఒక్కరు చేసేది అయితే ఇదే మరి. సో మరి ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈలోపు ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను మీ వెన్నెల.